ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రమయందు ఓర్పు గలవారయుండి ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో జీవాధిపతి అయిన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థనయందు పట్టుదల కలిగి జీవించుటకు ఇష్టపడండి అని అపోస్తుడు పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామందికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ వెంటాడుతూనే ఉంది. అయితే ఈ శ్రమలలోనే మనం ఓర్పు కలిగి జీవించాలి. సమస్య ఎంతటిదైనా సరే నీవు ఆ భారాన్ని దేవునికి విడిచిపెడితే దేవుడు తప్పక జోక్యం చేసుకుంటాడు. శ్రమల ద్వారానే దేవుడు మనలో ఉన్నటువంటి ధాన్యమును పొట్టును వేరు చేస్తాడు. ఈ శ్రమల్లోనే క్రీస్తు ప్రేమను మనం సంపూర్ణంగా చవి చూడగలం. రేపు పశ్చాత్తాపపడతాను అని చెప్పడం ఆపి ఈరోజే చేయి పశ్చాత్తాపంతో ప్రార్థన. వాయిదాలు వేయకండి ప్రార్థనకి. నీవు శ్రమ అనుభవిస్తున్నా, సంతోషాన్ని అనుభవిస్తున్న దేవుడు నీకు ఏది చేస్తున్ననో కృతజ్ఞత చెల్లించడం మాత్రం ఆపవద్దు. ప్రార్థన చేసేటప్పుడు మాటలతో కాదు, హృదయ అంతరంగముతో చెయ్యండి ప్రార్థన. ఆనాడు యేసయ్య అన్నారు కదా, వారు పెదవులతో నన్ను స్తుతించుచున్నారే గాని వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది అని. అలా వద్దు. యోసేపు శ్రమ, యోబు శ్రమ అంతా ఇంత కాదు, కానీ ఆ శ్రమల్లో దేవుడు తోడున్నాడు. వారికి నీకు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు. ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. నీవు లోకాన్ని ప్రేమించినంతకాలం దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుని ప్రేమ నీకు అర్థమవ్వదు. ఎప్పుడైతే నీవు ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని పట్ల నీ ప్రేమ నీలో మొదలవుతుంది. దేవుని కార్యాలు నీవు చూడగలవు. పట్టుదల కలిగి ప్రార్థించు. నా దేవుడు నన్ను ఈ శ్రమలోనే ఉంచడు, విడిపిస్తాడు అని. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.